బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ సంక్రాంతి సీజన్ లో అన్ని సినిమాల కన్నా ముందు రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్ మీద ఎక్స్పెక్టేషన్ సాలిడ్ గా ఉండగా మరీ అనుకున్న రేంజ్ లో బజ్ లేకపోయినా రిలీజ్ సమయానికి అన్ని సెట్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర రెబల్ స్టార్ మాస్ ర్యాంపేజ్ ను చూపించే అవకాశం ఎంతైనా ఉండగా మరోపక్క బిజినెస్ పరంగా సినిమా కొన్ని ఏరియాలలో ఓన్ రిలీజ్ ను సొంతం చేసుకుని కొన్ని ఏరియాలలో డీసెంట్ మంచి రేట్స్ ను దక్కించుకొని అడ్వాన్స్ బేస్ మీద రిలీజ్ కాబోతుంది. కాగా ఓవరాల్ గా సినిమా ప్రభాస్ కెరీర్ లో రీసెంట్ మూవీస్ తో పోల్చితే కొంచెం తక్కువగానే బిజినెస్ ను దక్కించుకుంది. పోటీ తీవ్రంగా ఉండటంతో బిజినెస్ కొంచెం తక్కువైనా ఏమాత్రం టాక్ బాగున్నా మంచి జోరును సినిమా చూపించే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇక మొత్తం మీద తెలుగు వర్షన్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా 161 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను తెలుగు వర్షన్ సొంతం చేసుకోగా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా తెలుగు వర్షన్ క్లీన్ హిట్ అవ్వాలి అంటే 163 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన వాల్యూ బిజినెస్ లెక్కలను గమనిస్తే నైజాం లో 48 కోట్లు, సీడెడ్ లో 22 కోట్లు, ఆంధ్రాలో 56 కోట్ల వరకు బిజినెస్ ను సాధించింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 126 కోట్ల వాల్యూ బిజినెస్ ను సినిమా అందుకోగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 16 కోట్లు, హిందీ అలాగే ఇతర డబ్ వర్షన్స్ కలుపుకొని 35 కోట్లు, ఓవర్సీస్ లో 30 కోట్ల వరకు వాల్యూ బిజినెస్ ను సాధించింది సినిమా. దాంతో వరల్డ్ వైడ్ గా 207 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సాధించిన సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 209 కోట్ల వరకు షేర్ ను సాధించాల్సిన అవసరం ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్కల ప్రకారం 400 కోట్లకు పైగానే గ్రాస్ ను సినిమా అందుకోవాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. మరి సినిమా కలెక్షన్ల పరంగా సంక్రాంతి రేస్ లో ఇతర సినిమాలతో పోల్చితే భారీ లెవెల్లో జోరు చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి సక్సెస్ ను ప్రభాస్ కి ఈ సినిమా సొంతం చేసి పెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.